రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 2 గంటల పాటు భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. సూర్యాపేట, నిజామాబాద్, కొమరంభీం, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో పాటు హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో మహబూబ్ నగర్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆయా జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రైట్గా మరింత సమాచారం నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్, రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు వచ్చే 2 గంటల్లో వర్షాలు అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక ద్రోణి ప్రభావం కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పలు జిల్లాలకు అంటే రానున్న ఒక 2 నుంచి 3 గంటల వరకు అయితే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ జిల్లాల్లో అయితే దాదాపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. దాంతోపాటు భారీ స్థాయిలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకైతే నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, హన్మకొండ, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలకు దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అయితే హెచ్చరికలను జారీ చేసింది. దాదాపు ఈ వర్షాలు అయితే దాదాపు ఒక 3 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ జిల్లాల్లో అయితే వర్షపాతం కూడా భారీగా నమోదవుతుందంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి కూడా దాదాపు ఒక 3 గంటల పాటు పొడి వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఒక మోస్తారు నుంచి భారీ కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అయితే ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి మరో 3 రోజుల పాటు అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకైతే అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. దాదాపు ఒక 1 వీక్ పాటు గతంలో ఉన్నటువంటి ఆఫ్ సీజన్ అయిపోయింది. ఆఫ్ సీజన్లో అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. కానీ ఈ ఆగస్టు సీజన్లో గతంతో పోలిస్తే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అయితే అంచనా వేస్తుంది. దీంతో వ్యవసాయ పనులు చేసేటటువంటి రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాతావరణ శాఖ అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు తీసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా సిటీకి వచ్చేసరికి అయితే భారీ వర్షం కురిసే సమయంలో అంటే దాదాపు ఒక 3 గంటల వరకు అయితే నార్మల్ ఉంటుంది వెదర్ అంతా కూడా. రాత్రి సమయంలో ఎక్కువగా వర్షం కురిసే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే జిల్లాలలో కూడా భారీ వర్షం కురిసే ప్రాంతాల్లో అయితే అధికారులను ఇటు ఐఎండీకి సంబంధించి కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా దాదాపు ఒక 2-3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలలో అయితే ఈ 1 మంత్ పాటు అంటే ఈ ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి రైతులు ఈ వెదర్ అధికారులు ఇచ్చేటటువంటి రిపోర్ట్ను ఫాలో అవుతూ వ్యవసాయ పనులు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పొలాలలో ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటుందో ఆ వాటర్ స్టోరేజ్ అయిపోయిన తర్వాతనే పొలం పనులు చేసుకోవాలంటూ కూడా అటు వ్యవసాయ అధికారులను కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడైతే స్టోరేజ్ ఉంటాయో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా కింది స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రెగ్యులర్గా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు సిటీతో పాటు జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, ప్రాజెక్టులు అన్నిటిలోకి కూడా భారీ స్థాయిలో వర్షం నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్లో ఉన్నటువంటి 2 జంట జలాశయాలలో కూడా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దాంతోపాటు జిల్లాలలో ఉన్న
సంబంధించినటువంటి ప్రాజెక్టులు డ్యాంలలోకి కూడా వర్షం నీరు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అటు ప్రజలు కానీ లేదంటే రైతులు కానీ లేదంటే హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి పబ్లిక్ ఈ వెదర్ కండిషన్స్ అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి సూచనలు చేస్తూ ఉన్నారు. మాధురి.